జూబ్లీహిల్స్ బైపోల్లో అది పోలింగ్ రోజే ప్రలోభాల పర్వం నడుస్తోంది. ఎస్, వెంగళరావు నగర్, రెహమత్ నగర్లో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ వీడియోలు కొన్ని వైరల్ అవుతున్నాయి. డబ్బులు పంచుతోంది మీరంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు పరస్పరం. రెహమత్ నగర్లో కాంగ్రెస్ నేతల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇటు వెంగళరావు నగర్లో ఓటర్లకు బీఆర్ఎస్ నేతలు డబ్బులు ఇస్తున్నారంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. జూబ్లీహిల్స్ బైపోల్లో ప్రలోభాల పర్వం నడుస్తుంది. అక్కడక్కడ ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి. వెంగళరావు నగర్ అండ్ రెహమత్ నగర్లో 2 ఘటనలు చోటు చేసుకున్నాయి. మనం ఒక వీడియోలో చూస్తున్నాం. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు అంటూ ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక డబ్బులు పంచుతోంది మీరంటూ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ నేతలు పరస్పరం విమర్శించుకుంటున్నారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని చెప్తున్నారు. అటుకి మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు ఫోన్ లైన్లో. శ్రీధర్, ఈ వీడియోలకు సంబంధించి ఎంతవరకు ఇందులో కరెక్ట్ ఉన్నదని తేలింది? ఎవరు ఎక్కడ ఎవరికి పంచారు? క్లారిటీ వచ్చిందా? ఎక్కడెక్కడ ఈ ఘటనలు జరిగాయి? చూసుకోవచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారు, కాంగ్రెస్ కార్యకర్తలు విమర్శిస్తుంటే కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారంటే బీఆర్ఎస్ కార్యకర్తలు విమర్శిస్తున్న పరిస్థితి నెలకొంది. తాజాగా చూస్తున్న మాత్రం రెహమత్ నగర్ లోని ఒక బూత్ లో చూసుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారంటే ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపించడం జరిగింది. అదేవిధంగా రెడ్ హ్యాండెడ్ గా కూడా ఇటు పట్టుకొని అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ ఎన్నికల అధికారులు కానీ అప్పగించినా కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్న పరిస్థితులు అనుకున్నాయి. ఇటు అదేవిధంగా బోరబండ పరిస్థితి చూసుకుంటే మాత్రం బోరబండలోని అన్ని బూతుల దగ్గర కూడా చిన్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్తో పాటు కొంతమంది కార్యకర్తలు కూడా ఇటు బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని కూడా బీఆర్ఎస్ అభ్యర్థి సునీతతో పాటు కార్యకర్తలు కూడా ఆరోపిస్తున్నారు. అదేవిధంగా బోరబండలో కూడా అన్ని బూతుల దగ్గర ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇటు ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం అన్ని బూతుల దగ్గర మాత్రం డబ్బుల పంపకాలు మాత్రం విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఓపెన్ గానే ఇటు అందరు కార్యకర్తలు కూడా ఇటు టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ డబ్బులు పంచుకున్న పరిస్థితి. శ్రీధర్, ఈ వీడియోలో కనిపించిన మనుషుల దగ్గరికి పోలీసులు ఏమైనా వెళ్లారా? దీని మీద ఫోకస్ చేశారా? అక్కడ నిజాలు తెలిసాయా? ఎవరికి పంచారన్న విషయం ఏమైనా? అక్కడ చూసుకున్న మాత్రం ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ ఇటు పోలీసులు కానీ ఎన్నికల అధికారులు కానీ ఏమాత్రం కూడా పట్టించుకోలేదు, చర్యలు తీసుకోలేదని కూడా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అంటే బీఆర్ఎస్ కార్యకర్తల ఆరోపణలు ఏంటంటే కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నా కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు చోద్యం చూస్తున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు, వాళ్ళని కనీసం పట్టించుకోవడం లేదు. అదేవిధంగా మేము మాత్రం ఏదైనా అక్కడ ఆ ఏరియాలో తిరిగినా కానీ డబ్బులు పంచినా కానీ మా మీద ఇక్కడ అక్కడ బెదిరిస్తున్నారు, పోలీసులు ఇక్కడ నుంచి వెళ్ళగొడుతున్నారు. కానీ ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం ఏ విధంగా వాటి మీద చర్యలు తీసుకోలేదు. మీకు కనీసం రెడ్ హ్యాండ్ గా పట్టించినా కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదని మాత్రం ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా బోరబండలో జరిగిన దాడి కూడా ఇటు బాబా ఫసీద్ అంటే కార్పొరేటర్, కాంగ్రెస్ కార్పొరేటర్ బీఆర్ఎస్ కార్యకర్త మీద దాడి జరిగిన ఆ సమయంలో అక్కడ పోలీసులు ఉన్నారు. పోలీసులకు చెప్పినా కానీ తిరిగి బీఆర్ఎస్ కార్యకర్తని బెదిరించి అక్కడి నుంచి పంపించిన పరిస్థితులు నెలకొన్నాయి. అంటే కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులు మాత్రం ఒక కాంగ్రెస్ కార్యకర్తలాగా పనిచేస్తున్నారని అభ్యర్థి నాగంట సునీతతో పాటు ఇటు బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా ఆరోపిస్తున్నారు. రైట్ శ్రీధర్. మూడు ఇచ్చినా మేము మళ్ళీ వచ్చినాయి రండి. కరెక్ట్ కాదు, 162 ఇటు ఉన్నారు కదా. స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. ఇది వెంగళరావు నగర్ అండ్ రెహమత్ నగర్లకు సంబంధించిన 2 వీడియోలు. జూబ్లీహిల్స్ బైపోల్లో ప్రలోభాల పర్వం నడుస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అక్కడ ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే డబ్బులు పంచుతోంది మీరంటూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇటు బీఆర్ఎస్ నుంచి అటు కాంగ్రెస్ నుంచి. అండ్ అదేవిధంగా రెహమత్ నగర్లో రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. రెహమత్ నగర్లో కాంగ్రెస్ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. దీనికి సంబంధించి పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చాం, కానీ వారు పట్టించుకోవట్లేదంటూ ఆరోపిస్తున్నారు. ఇంకా ఫస్ట్ బాక్స్లో చూస్తున్నాం వెంగళరావు నగర్లో. ఇక్కడ బీఆర్ఎస్ నేతలే డబ్బులు పంచుతున్నారు ఓటర్లకు అంటూ కాంగ్రెస్ వారిని పట్టుకున్నామంటూ ఇక్కడ కాంగ్రెస్ నేతలు కూడా పరస్పరం ఆరోపణలు దిగారు. ఇలా ఈ 2 చోట్ల ఇలా గొడవలు జరిగాయి. కొద్దిసేపు
సో కాకపోతే మరి వీడియోల్లో మరి క్లారిటీ ఏంటి, ఇంకా ఎవరికి ఇచ్చారు, ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఇలా ప్రశాంతంగా జరుగుతున్నాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్. అక్కడక్కడ ఇట్లాంటి ఘటనలు మాత్రం కొనసాగుతున్నాయి. కొంతమంది ఇక ఏజెంట్ లోపల దాకా వస్తున్నారని చెప్పి పోలీసులు అక్కడ నుంచి బయటకు పంపిస్తున్నారు. ఇక ఈ 2 ఘటనలకు సంబంధించిన వీడియోలు అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.